రోజు మా ఇంటిలో పుదీనా రైస్ వండుకుంటున్నాం. పుదీనా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది మొత్తం నూనెలో ఏగుతుంది కాబట్టి కలిపేసి మిక్సీకి వేసి పట్టుకున్నాం. ఇది మొత్తం నూనెలో ఏగుతుంది కాబట్టి కలిపేసి పుదీనా రైస్కి నూనె పోసాము, నెయ్యి కూడా వేసాము. చూడండి, ఈ నెయ్యి వేస్తే కొంతమంది తినరు కాబట్టి చిన్నగా సీక్రెట్గా చేసాం. అలాగే చెప్తున్నాం. బిర్యానీలోకి నూనె అయితే కాగింది. ఇప్పుడు దానిలో వేయాల్సినటువంటి ఐటమ్స్ చూపిస్తున్నాము. చూడండి, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇవి జీడిపప్పులు, ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాం. అవన్నీ వేగే ఎర్రగా ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేస్తున్నాం. ఎర్రగడ్డలు ఎర్రగా వేగిన తర్వాత పుదీనా పోసి చక్కగా వేయించుకున్న తర్వాత అలంతా చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర కూడా వేసింది దీనిలో. ఇది బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కలుపుతూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, స్మెల్ సూపర్గా వస్తుంది. అంటే దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఉంది కదా, వాసన అయితే భలే వస్తుంది. చక్కగా వేయించుకున్న తర్వాత మేము వేసి చేసేదైతే బాస్మతి రైసు. ఆ చెమ్ముతో 2 చెమ్ములు బాస్మతి రైస్ వేస్తున్నాం. చెమ్ముకి 2 చెమ్ముల లెక్కన నీళ్లు పోస్తున్నాం. చెమ్ముకి 1 చెమ్ము బియ్యానికి 2 చెమ్ముల లెక్కన ఈ నీళ్లు బాగా తెల్లాలి. తెల్లిన తర్వాత బియ్యం అయితే ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. నీళ్లు తెల్లిన తర్వాత ఇసుట్లు బియ్యం పోసుకొని అన్నం ఉడికినంత వరకు ఉంచుకోవాలి. తెల్లింది, ఇప్పుడు బియ్యం పోస్తున్నాం. ఇది నైట్ అన్నమాట. నైట్ చేసుకుంటున్నాము. బయట కట్టెల పొయ్యి మీద బాస్మతి రైస్, పుదీనా రైస్, బాస్మతి రైస్తో పుదీనా రైస్ చేసుకున్నాం. బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యం నాని ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలపకూడదు. లైట్గా అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉంటే చాలు. మూత పెట్టేసుకోవాలి. ఇది నైట్ కావడాన పొగలు పొయ్యి కదా, సక్రంగా కనపడకపోవచ్చు. కానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సన్న మంట మీద పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా అన్నము. ఆ చెమ్మకి ఈ బియ్యానికి ఈ పులుకులుగా చక్కగా పర్ఫెక్ట్గా పద్ధతితో వండుకుంటే నీట్గా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మనమే కదా ఎవరికైనా పెట్టినా కూడా ఈ అన్నాన్ని తినిన తర్వాత అబ్బా సూపర్గా ఉంది పుదీనా రైస్ అంటారు. కానీ అబ్బా ఇదేంది ఇలా ఉంది బాగలేదని మాత్రం ఎవ్వరు అని. చూడండి, నేను చక్కగా ఉడుకుతుంది. కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఏదైనా కానీ దాని టేస్టే వేరబ్బా, వేరే లెవెల్. అసలు చెప్పే బళ్ళే. మనం అనుకుంటాం కానీ గ్యాసుల మీద స్టవ్ల మీద వండుకుంటే బాగుంటుందని. దీని టేస్ట్ అయితే గ్యాసుల మీద రాదు, స్టవ్ల మీద రాదు. కట్టెల పొయ్యి మీద వండుకునేది మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకేం లేదు, మూత పెట్టేసుకునేది. రైసు, ఈ రైస్లోకి చికెను సూపర్గా ఉంది. మామూలుగా ఈరోజు చేసినటువంటి పుదీనా రైస్తో మా ప్రథమ చేసింది చాలా అద్భుతంగా ఎమ్మీగా టేస్ట్ కూడా చూడడానికి కలర్ఫుల్గా బాగుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.